ప్రాజెక్టుల్లో కోల్పోయే అటవీ భూములకు బదులుగా కొత్త అడవులు పెంచాలనుకుంటున్నది సర్కార్. దీనికోసం 2709 ఎకరాల్ని సేకరించాలని అధికారులను ఆదేశించారు ఇరిగేషన్ మంత్రి హరీష్. అట్లనే జలసౌధల కాళేశ్వరం పనుల మీద సమీక్ష చేశారు మంత్రి. విదేశాల నుంచి పంపులు, మోటార్లు, ఎక్విప్మెంట్ తెప్పించడానికి కంపెనీల ప్రతినిధులతోటి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టును అనుకున్న టైంలోనే పూర్తి చేయాలని చెప్పారు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు. ఈ ప్రాజెక్టుతోటి మిషన్ భగీరథను లింక్ చేసి ఈ డిసెంబర్ నాటికి మంచినీళ్లు ఇస్తామని చెప్పారు. ప్రాజెక్టు పనుల మీద జలసౌధల దేశ విదేశీ కంపెనీల ప్రతినిధులతోనే మాట్లాడారు మంత్రి. పంపులు, మోటార్లు, ఇతర యంత్రాలను త్వరగా తెప్పించాలని కాంట్రాక్ట్ సంస్థకు చెప్పారు. దీని మీద మిషనరీ తయారు చేసే విదేశీ కంపెనీలతోటి కూడా మాట్లాడారు. కాళేశ్వరాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేసి ఆసియా రికార్డు సాధించాలన్నారు హరీష్ రావు. వచ్చే ఏడాది జూన్ నాటికి కాళేశ్వరం పూర్తి చేసి తర్వాత వచ్చే ఖరీఫ్కే గోదావరి జలాలను పొలాలకు ఇవ్వాలని చెప్పారు. ఇంకో దిక్కు ప్రాజెక్టుల కింద పోయే అడవులకు బదులుగా కొత్త అడవులు పెంచుతామంటున్నది సర్కార్. 2709 ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. దీనికోసం తొందరగా భూమిని సేకరించాలని మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు చెప్పారు. కొన్ని ప్రాజెక్టులకు భూసేకరణ పెండింగ్లో ఉండడం మీద, అటవీ అనుమతుల మీద మంత్రులు అధికారులతోటి మాట్లాడారు.